తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడిన కేసులో నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులను ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారనే వివరాలతో మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్లో ఏసీబీ డీజీ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రకటించారు. పరకామణి చోరీ కేసు రాజీ ఘటనపై ఇప్పటికే చాలా వరకు దర్యాప్తు పూర్తయిందని, కొన్ని అంశాల్లో మాత్రమే దర్యాప్తు మిగిలి ఉందని గుర్తు చేశారు. ఈ కేసులో విభిన్న అంశాలు ముడిపడి ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి సూచించారు. తదుపరి విచారణను జనవరి 5కి వాయిదా వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన అక్రమాలు, చోరీకి కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై సిఐడి విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులను ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారో ఆ వివరాలతో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. ఏసీబీ డీజీ తరపున న్యాయవాది సీతిరాజు శ్యాంసుందర్రావు వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక సమర్పించామన్నారు. సిఐడి తరపున అదనపు పీపీ పాణిని సోమయాజీ స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.